రైట్. పిఠాపురంలో పొద్దున్న నుంచి ఈ రోజు దాదాపు 2-3 లక్షల మంది ఇక్కడికైతే రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ కోసం చాలా మంది రాష్ట్రాల నుంచి, అంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ కూడా ఒక మజ్జిగ, కొంతమంది మంచినీళ్లు, కొంతమంది ఫుడ్, కొంతమంది ఇంకొకటి. ముఖ్యంగా ఈ మజ్జిగ అయితే పొద్దున్న నుంచి కొన్ని వేల మందికి అయితే వెళ్ళిస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి ఇస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారండి? కాకినాడ రూరల్ నుంచి అండి. ఓకే. కరప మండలం జన సేవాదళ తరపున ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఎంతమందికి ఇచ్చి ఉంటారు సార్ ఇప్పటి వరకు? 10,000 మందికి ఉంటుంది. 10,000 మందికి ఇచ్చి. ఎంతమంది కనిపించారు సార్ ఇవాళ పిఠాపురంలో? ఉండిపోయాం కదండి. ఇక్కడే ఒక మాకు 10,000 మంది కనపడ్డారు. మా దగ్గరికి వచ్చిన 10,000 మంది ఉంటారండి. చూసారా సార్ ఇలా ఎప్పుడన్నా ఈ ఏరియాలో ఎంతమంది జనాన్ని ఎప్పుడన్నా చూసారు? ఒక నామినేషన్ కి సంబంధించి నామినేషన్ ఎప్పుడు చూడలేదండి వాళ్ళు. ఎలా ఉండిపోతుంది అంటారు పిఠాపురంలో సార్? పిఠాపురం వారు వన్ సైడ్ అండి. దాంట్లో అలా ఎట్టి పరిస్థితి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదంటారా? అవసరం లేదండి అట్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనసేవదల టీం అండి. మేము అంతానే ఏ ఒక్కరు కదండి, అందరూ కష్టపడితే తల జరిగిందండి. కరపణ నుంచి వచ్చామండి. మా టీం అంతా కష్టపడి చాలా ఇది చేశారండి. ఈ రోజు 10,000 మందికి మధ్య ఇది చేసామండి. కళ్యాణ్ గారికి ఏదో మా వంతు చిన్న సాయం చేసామండి. అలాగే రూరల్ లో పంతం నానాజీ గారి నాయకత్వం కూడా గట్టిగా ఉంటదండి. ఈసారి బాగుంటుందా? చాలా బాగుంటదండి. ప్రత్యర్థులు లగేజ్ సత్తుకుని వెళ్ళిపోతున్నారు, అది మాత్రం పక్కా. మన రిజల్ట్ రోజుని చూడండి, ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి లగేజ్ సర్దుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎంపీగా ఇక్కడ ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు కదా జనసేన పార్టీ నుంచి, ఎలా ఉండబోతున్నారు? ఎంపీ గారు కూడా వన్ సైడ్ అండి ఖచ్చితంగా. చలమల శెట్టి ఆయన నేను 2-3 సార్లు ఓడిపోయాను, సింపతి ఓడిపోయారు కదండి. 4వ సారి కూడా ఎలక్షన్స్ ముందు వచ్చేసి పోటీ చేసి వెళ్ళిపోతే ఓడిపోకపోతే ఏం జరుగుతుంది సార్? జనాల్లో ఉన్న వాళ్ళే గెలుస్తారండి. ఉదయ్ శ్రీనివాస్ గారి దగ్గరికి పిఠాపురంలో సంవత్సరం కానీ చాలా కష్టపడతానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి కూడా ఓట్లు పడతాయి కదండి. ఎలక్షన్స్ 2 నెలల ముందు వస్తాడు, ఎలక్షన్స్ అయిపోద్ది, మళ్ళీ వెళ్ళిపోతారు హైదరాబాద్. ఇక్కడ ఉంటే ప్రజల్లో కష్టాలు తెలిస్తే టీడీపీలోకి వెళ్ళారండి. ఇది వైసీపీ 2వ సారి వచ్చారండి. అంటే మళ్ళీ ప్రతి పార్టీకి చేసి వచ్చి అలా గెలుస్తారండి. కాకినాడ టూరిస్ట్ అవునండి. టూరిస్ట్ ఉంచుతారా, గెలిపిస్తారా? ఎలాగో మళ్ళీ వెళ్తారు కదా, మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ టూర్కి వెళ్తారండి. ఎవరిని గెలిపిస్తున్నారు చెప్పండి ఈసారి కాకినాడ ఎంపీగా? ఉదయ్ శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలవాలని అందరూ సాక్షితో కృషి చేస్తాం. ఏంటంటే ఎలా ఉంటుంది ఈసారి పిఠాపురంలో? పిఠాపురం వన్ సైడ్ సార్. పక్క టోటల్ అంతా పవన్ కళ్యాణ్. ఓన్లీ మంది జనం వచ్చారు, వీళ్ళందరూ ఓటు రూపంలో మలుస్తుందా? 100% మలుస్తుందండి. ఇప్పుడు అంతా మన మెజార్టీ 1,00,000 పైన వస్తుందని ఆలోచించాలి తప్ప లోపు ఆలోచించే పని లేదు. ఇప్పుడు ఈసారి 1,00,000 మెజారిటీ ఇక్కడ కనిపించిందా? 100% గ్యారంటీ కనిపిస్తుంది. ఖచ్చితంగా పడతాయి. మరి వైసీపీ కూడా చాలా బలంగా చెప్తుంది. నిన్న కూడా వంగగీత గారు చేసిన అంత డబ్బులకి వచ్చే తప్ప ఎవరు స్వచ్ఛందంగా రాలేదు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరికి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇలా స్వచ్ఛందంగా చేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఎవరైనా చేస్తారు తప్ప ఏ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా ఏం చేయరు స్వచ్ఛందంగా. వాళ్ళ డబ్బులకి మాత్రమే వస్తారు. ఇక్కడ జనాలు ప్రేమతో అభిమానంతో వస్తారు. సరే, అయితే ఇక్కడ పూర్తిగా ఈసారి మొత్తం అంతా కూడా జనసేన కనిపించబోతుందంట. 100% గ్యారంటీగా. అదే గత 2-3 సంవత్సరాలుగా చేస్తామండి సేవా కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తి మాకు ఆదర్శం. ఇలా చేస్తే బాగుంటుందని మన కుర్రోళ్ళందరూ కలిసి మొదలు పెట్టడం జరిగింది. 2-3 ఇయర్స్ నుంచి ప్రతి నెల ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటాము. ఈ మధ్య గత 3 months నుంచి ఎవ్రీ మంత్ 50,000 వరకు హెల్ప్ చేస్తున్నామండి. ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మా లోకల్లో పంతం నానాజీ గారి సపోర్ట్ ఫుల్ గా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మన కుర్రోళ్ళందరూ స్వచ్ఛందంగా, ఇందులో కూడా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు ఎవరు లేరంటే రోజు కష్టపడి పని చేసుకునే వాళ్ళే. తల 200 వేసుకుంటాం నెల ఎవ్రీ మంత్. రోజుకి ఇంతకంత సంపాదించి మళ్ళీ దీంట్లోనే మళ్ళీ సేవా కార్యక్రమాలండి. అసలు దీని అంతటికే మా దేవుడు పవన్ కళ్యాణ్ అండి. మాకు ఇంత సపోర్ట్ ఇంత యూత్ ఆయన ఇన్స్పైర్ చేశారు. ఈ యూత్ ఇలా ఇన్స్పైర్ అవ్వడానికి కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అండి. ఆయనే మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. పిఠాపురం వారు వన్ సైడ్ అవుతుందని అనుకుంటున్నాం. మాకు పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ వన్ సైడ్ అవుతుందని కోరుకుంటున్నాం. భారీ మెజార్టీతో అక్కడ ఇక్కడ ఫస్ట్ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు, రెండో మెజార్టీ పంతం నానాజీ గారు. జై పంతం.